బహురుచోపనిషత్తు. ఇది ఋగ్వేదాంతర్గతమైనటువంటి ఉపనిషత్తు. ఇందులో చరాచర జగత్తుకి మూల కారణం ఆ పరమేశ్వరి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు మనం వైష్ణవము శైవము రెండు కూడా చెప్పుకున్నాం. అంటే చరాచర జగత్తుకి మూల కారణం అంటే పరమేశ్వర స్వరూపం ఎవరు అంటే విష్ణుమూర్తే పరమేశ్వరుడు అని వైష్ణవోపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. అలా కాదు, శివుడే పరమేశ్వర స్వరూపము అని శైవోపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మూడవ రకమైనటువంటి ఉపనిషత్తులు ఇవి శాక్తేయోపనిషత్తులు. ఈ చరాచర జగత్తుకి కారణం ఎవరు అంటే ఆ పరమేశ్వరే కారణము, ఆవిడే జగన్మాత అని చెబుతూ ఉన్నటువంటి ఉపనిషత్తులు. పరమేశ్వర స్వరూపానికి స్త్రీత్వాన్ని ఆపాదించి ఆవిడే ఈ జగత్తులన్నిటికీ కూడా తల్లి అని చెబుతూ ఉన్నటువంటి ఉపనిషత్తులు ఇవి. ఈ శాక్తేయోపనిషత్తులు మొత్తం మనకి 8 ఉపనిషత్తులున్నాయి. త్రిపురోపనిషత్తు, త్రిపుర తాపిని ఉపనిషత్తు, దేవీ ఉపనిషత్తు, బహురిచోపనిషత్తు, భావనోపనిషత్తు, సరస్వతీ రహస్యోపనిషత్తు, సీతోపనిషత్తు, సౌభాగ్యలక్ష్మీ ఉపనిషత్తు. ఇవి 8 కూడా వేదాల్లో చెప్పబడినటువంటి ఉపనిషత్తులు. ఈ 8 కాకుండా లలితా రహస్యోపనిషత్తు, ఇది ఇంకొక ఉపనిషత్తు. మీకు అనుమానం వస్తుంది, ఇప్పుడు ఈ లలితా రహస్యోపనిషత్తు అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని. దీని మీద నేను గతంలో పుస్తకం రాయటం కూడా జరిగింది ఈ ఉపనిషత్తుని. అలాగే దాన్ని ఉపన్యాసాలు చెప్పి సీడీగా అందించడం కూడా జరిగింది. ఈ లలితా రహస్యోపనిషత్తుని నాకు స్వప్నంలో దర్శనమైనటువంటి ఉపనిషత్తు అని ఆ పుస్తకం రాసినప్పుడు దాని యొక్క పీఠికలో కూడా నేను చెప్పడం జరిగింది. అది లలితా రహస్యోపనిషత్తు. ఇప్పుడు ఈ 9 ఉపనిషత్తుల గురించి మనం విపులంగా చెప్పుకుంటాం. ఈ 9 ఉపనిషత్తులే అసలు శ్రీ విద్య అంటే. ఈ ఉపనిషత్తుల్లోనే శ్రీ విద్యని పూర్తిగా రంగరించి ఇక్కడ పోయటం జరిగింది. ఒక ఉపనిషత్తులో ఎక్కువ చెప్పనివ్వండి, ఒక ఉపనిషత్తులో తక్కువ చెప్పనివ్వండి, మొత్తం మీద శ్రీ విద్య అనేది పూర్తిగా ఇక్కడ ఈ ఉపనిషత్తుల్లో చెప్పడం జరిగింది. ఆ శ్రీ విద్య అంటే ఏమిటి, ఇది కూడా మళ్ళీ మనకు అనుమానం వస్తుంది. ఆ శ్రీ విద్య మీద నేను విడిగా ఒక పుస్తకం రాయటం కూడా జరిగింది. ఎందుకని అంటే ఒకసారి ఏదో ఒక చోట ఒక సభకి వెళ్ళాం. అక్కడ సభ ప్రారంభం కాబోతూ ఉన్నటువంటి సమయంలో ఒక ఆయన, అప్పటికే ఆయనకి ఒక 75 సంవత్సరాల దాకా ఉంటాయి, ఆయన ఒక లాయరు. ఆయన నా దగ్గరికి వచ్చి మేమంతా శ్రీ విద్యోపాసకులము అని చెప్పాడు. చాలా బాగున్న స్వామి, నమస్కారం అన్నాను. ఆయనతో పాటుగా ఇంకొక ఆయన వచ్చి నేను శ్రీచక్రోపాసన చేస్తానండి అన్నాడు. చాలా బాగుందండి, చాలా చాలా బాగున్నది, మహద్భాగ్యం అన్నాను. అదే సభలో ఇంకొక ఆయన లేచి నేను చండీ పారాయణ చేస్తాను, ఏమండి అప్పుడప్పుడు
సప్తశతి కూడా పారాయణ చేస్తూ ఉంటాను. దసరాల్లోకి వచ్చేటప్పటికి దేవీ మహాత్మ్యం కూడా నేను పారాయణ చేస్తూ ఉంటాను. నాకు దుర్గా సప్తశతి కూడా తెలుసు అన్నారు. నాకు అది వరకు కేవలం అనుమానం మాత్రమే ఉండేది. శ్రీ విద్యను గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ప్రతి వాళ్ళు కూడా శ్రీ విద్య అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ వీళ్ళందరికీ తెలిసింది ఏమిటి అంటే కేవలం పేరు మాత్రమే, అంతకు తప్పించి మిగిలిందేమీ కాదు. పేరు తప్పించి ఇంకేం తెలియదు. ఇది నాకు కొంత అనుమానంగా ఉండేది. చాలా మందికి ఈ విషయాలు తెలియవు అనేటటువంటి ఉద్దేశంతోనే, ఇవి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతోనూ నాకు తెలియనటువంటి విషయాలు కూడా నేను అనేక చోట్ల తిరిగి వాటిని సేకరించి అనేక గ్రంథాలు పరిశీలించి నేను ఈ పుస్తకాలన్నీ కూడా రాయటం కానీ ఈ ఉపన్యాసాలు చెప్పడం కానీ జరిగింది. ఆ రోజున జరిగినటువంటి ఆ సభలో నాకు దృఢమైనటువంటి అభిప్రాయం ఏర్పడిపోయింది. అసలే నాకు అనుమానంగా ఉంది, చాలా తక్కువ మందికి తెలుసు అని. ఇప్పుడు నాకు ఏర్పడినటువంటి నమ్మకం ఏమిటి అంటే అసలు వీళ్ళకి ఏమీ తెలియదు అని. కోపగించుకోవద్దు మీరు. వీళ్ళంతా కేవలం పేరు మాత్రమే తెలిసి తప్పించి ఇంకా మిగిలినది ఏమీ తెలియదు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ కనుక మనం చూస్తే, ఒకసారి ఒక రాజుగారు ఊళ్ళో ఒక చాటింపు వేయించారు. 4 వేదాలు తెలిసినటువంటి వాడికి నేను 1000 బంగారు వరహాలు బహుమానంగా ఇస్తాను అన్నాడు. ఇది చాటింపు యొక్క సారాంశం. సరే, భటులు రాజ్యం అంతా కూడా చాటింపు వేయటం జరిగింది. ఆ మర్నాడు తెల్లవారేటప్పటికీ రాజుగారి ద్వారం దగ్గర ఒక గంట మోగింది. సరే, పొద్దున్న ఎవరో యాచకుడు వచ్చాడు అనుకున్నారు, లోపలికి తీసుకెళ్లారు. ఏమయ్యా, రాజుగారు ఇంకా బయటికి రాలేదు, వచ్చిన తర్వాత నువ్వు అడుగుదు గాని అన్నారు. అంటే ఆ వచ్చిన బ్రాహ్మణుడు వెంటనే చెప్పాడు, నేను యాచనకి రాలేదు అన్నాడు. అక్కడ ఉన్న అధికారులు అడిగారు, మరి దేనికి వచ్చావు, ఏం కావాలి నీకు, నీకేమన్నా అన్యాయం జరిగిందా, నేను ఎవరన్నా మోసం చేశారా, నీకేం కావాలి అన్నాడు. అలా ఏం కాదు, రాజుగారు 1000 వరహాలు ఇస్తాను అన్నారు, వెండి వరహాలు బంగారపు వరహాలు ఇస్తాను అన్నారు, ఆ బంగారపు వరహాలు మూట కట్టుకుని పోదామని వచ్చాను అన్నాడు. ఎందుకు ఇస్తామన్నారు అని అడిగారు. అదేమిటి, నిన్న మీరే కదా రాజ్యంలో చాటింపు వేయించారు, 4 వేదాలు తెలిసిన వాడికి 1000 బంగారు వరహాలు ఇస్తాను అని చెప్పేసి రాజుగారు ప్రకటన చేశారు, అందుకని వచ్చాను. మరైతే నీకు తెలుసా, తెలుసు అన్నాడు. ఏం తెలుసు, 4 వేదాలు తెలుసు అన్నాడు. ఏం తెలుసయ్యా నీకు 4 వేదాలు అంటే, 4 వేదాలు అనే మాట తెలుసు నాకు, మీరు వేసిన చాటింపు అదే కదా, 4 వేదాలు తెలిసిన వాడికి అని చెప్పారు. ఇప్పుడు ఆ 4 వేదాలు అనే పదం నాకు తెలుసు, కాబట్టి నాకు ఆ వరహాలు ఇస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఇలా ఉంటుంది ఈ శ్రీ విద్యను గురించి. ప్రతివాడు కూడా శ్రీ విద్యను మాట్లాడుతూ ఉన్నాడు, కానీ దాని గురించి విషయం తెలిసినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. లేరు అని కాదు, మహానుభావులు చాలా మంది ఉన్నారు. అయితే చాలా తక్కువ మంది ఉన్నారు అనే విషయాన్ని మాత్రం మనం చెప్పాలి. ఇప్పుడు వీళ్ళ నలుగురు నాతో మాట్లాడినటువంటి ఈ మాటలతో నా అభిప్రాయం దృఢమైపోయింది. ఎందుకని అంటే ఒక ఆయన వచ్చి నేను శ్రీచక్రోపాసన చేస్తానండి అన్నాడు. నేను అక్కడే చెప్పాను, మీరు కొంచెం అన్యదా భావించకపోయినట్లయితే ఒక్క మాట చెప్తాను అన్నాను. ఏమిటి అన్నాడు. శ్రీచక్రాన్ని అర్చన చేస్తారు, ఉపాసన చేయరు. శ్రీ విద్యను ఉపాసన చేస్తారు,
చెప్పేటప్పుడు శ్రీ విద్యోపాసన చేస్తాను అని చెప్పండి, చక్రార్చన చేస్తానని చెప్పండి అన్నాను. ఆయన నన్ను అదొక రకంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరే, అయిపోయింది. ఇక మిగిలిన వాళ్ళు చెప్పారని చెప్పాను చూడండి. ఒక ఆయన చండీ పారాయణ చేస్తాను అని చెప్పాడు. అప్పుడప్పుడు చండీ సప్తహిత కూడా పారాయణ చేస్తూ ఉంటాను అన్నాడు. దేవి మహాత్మ్యం పారాయణ చేస్తూ ఉంటాను అన్నాడు. దుర్గా సప్తహిత పారాయణ చేస్తూ ఉంటాను అని చెప్పాడు. ఈ 4 ఒకే దానికి పేర్లు. చండీ సప్తశతి అన్నా, దుర్గా సప్తశతి అన్నా రెండు ఒకటే. దానికే రామకృష్ణ మిషన్ వాళ్ళు ఆ పుస్తకాలు వేసినప్పుడు దేవీ మహాత్మ్యము అని పేరు పెట్టి ఆ చండీ సప్తశతిని ప్రింట్ వేశారు. దీన్నే చండీ పారాయణ అని అంటారు. చండీ మంత్రం వేరు, చండీ పారాయణ అంటే 700 శ్లోకాలు ఉన్నటువంటి గ్రంథం. అది మార్కండేయ పురాణంలో చెప్పినటువంటిది. 13 అధ్యాయాలు ఉన్నటువంటి 700 శ్లోకాలు కలిగినటువంటి ఆ మాలా మంత్రం అది. ఇది కూడా మంత్రమే, మాలా మంత్రం అది. కాబట్టి శ్రీ విద్యను గురించి ఎవరికీ తెలియదు అని నేను అంటం లేదు. తెలిసినటువంటి వాళ్ళు, మహానుభావులైనటువంటి వాళ్ళు, మీ బోటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ మనం నిజంగా కనుక లెక్క చూస్తే అసలు ఈ విద్యని తెలిసినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా చాలా తక్కువ మంది ఉన్నారు అనే విషయాన్ని మాత్రం మనం ఒప్పుకోక తప్పదు. శ్రీ విద్య అనేది బ్రహ్మ విద్య, మోక్ష విద్య. ఆ మాట మర్చిపోతున్నారు. ఇందులో కావలసినటువంటిది చతుర్విధ పురుషార్థముల యొక్క సాధన. అందులో కావలసింది మోక్షం ఒకటే. అది మోక్ష విద్య. అందుకే లలితాశాస్త్రంలో చెప్పాడు, ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత, శ్రీ షోడశాక్షరి విద్యా త్రికూట కామకోటిక అని అంటాడు చూడండి. ఇక్కడ అదే ఆత్మవిద్య, అదే బ్రహ్మ విద్య, అదే మోక్ష విద్య. అటువంటి శ్రీ విద్యని మనకి వేదం ఈ 8 ఉపనిషత్తుల్లోనూ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. శ్రీ విద్య అనేది వైదికమైనటువంటి విద్య కాదు, తాంత్రికమైనటువంటి విద్య అని చాలా మంది దీన్ని హేళన చేస్తూ ఉంటారు. శ్రీ విద్య అనేది తాంత్రికమైనటువంటి విద్య అండి. ఇక్కడ మోక్షాన్ని ఇచ్చేది పరమేశ్వరుడు ఒకడే. ఆయనే శివుడు, ఆయనే ఈశ్వరుడు, ఆయనే మోక్షం ఇస్తాడు తప్పించి అమ్మవారు ఆయన పక్కన ఉండేదే అంతకన్నా ఏం లేదు. ఇది కేవలము తాంత్రికమైనటువంటి విద్య అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకి మంత్రం తెలీదు, మంత్రానికి అర్థం తెలీదు, విద్యను గురించి అసలే తెలీదు. వేదంలో చెప్పబడిందంతా కూడా వైదికమైనటువంటి, వేదపరమైనటువంటి విద్య. ఇదిగో ఇప్పుడు మొట్టమొదటిసారిగా మనం ప్రారంభం చేయబోతున్నాం ఈ బహురుచోపనిషత్తు. ఇది ఋగ్వేదంలో ఉండేటువంటి ఉపనిషత్తు. ఇందులో చెప్తూనే ఉన్నాడు, చరాచర జగత్తుకి కారణభూతురాలు ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపము. ఆవిడే లలితా త్రిపుర సుందరి, ఆవిడే రాజరాజేశ్వరి, శ్రీమద్ జగన్నాయక, అన్నీ ఆవిడే. ఆవిడ యొక్క మంత్రము, తంత్రము అంతా కూడా ఇక్కడ ఉపనిషత్తులో చెప్పబడింది. ఏ ఉపనిషత్తులో ఏ మంత్రాలు చెప్పారు అనేది మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ 8 ఉపనిషత్తులు చూస్తూ ఉన్నప్పుడు అమ్మవారికి సంబంధించిన మంత్రాలు ఎన్నో చేయో చూడండి. ఇక్కడ శ్రీ విద్యా మంత్రాలన్నీ కూడా వేదంలో 4వ భాగమైనటువంటి ఉపనిషత్తులో చెప్పబడిన మంత్రాలే. ఇక్కడ మళ్లీ మీకు అనుమానం వస్తుంది, ఇవి మొట్టమొదటి సంహితలోనూ లేకపోతే అరణ్యకంలోనూ చెప్పలేదు కదా, ఉపనిషత్తులో చెప్పారు కదా అని. ఏ మంత్రం అయినప్పటికీ అరణ్యకాల్లోనూ ఉపనిషత్తుల్లోనే చెప్పారు. అరణ్యకాల్లో కూడా ఏం చెప్పలేదు. అరణ్యకాల్లో ఉపాసన కాండ చెప్పారు అంతవరకే.
మంత్రతంత్రాలన్నీ కూడా జ్ఞానకాండ ఇక్కడ చెప్పారు, ఉపనిషత్తులో మాత్రమే చెప్పారు. మొన్నటిదాకా మనం చెప్పుకున్నాం ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం, ఓం నమో మహాదేవాయ ఇది అష్టాక్షరి మంత్రం, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం. ఈ మంత్రాలని కూడా ఉపనిషత్తులో చెప్పబడినవే. అలాగే నారసింహ మంత్రం, గోపాల మంత్రం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇలా మంత్రాలన్నీ కూడా ఈ ఉపనిషత్తుల్లోనే చెప్పబడ్డాయి. ఇప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి పంచదశ మహామంత్రం గాని, షోడశ మహామంత్రం గాని ఇవి కూడా ఇక్కడే ఈ ఉపనిషత్తుల్లోనే చెప్పబడతాయి. అందుకని శ్రీ విద్య, వేద విద్య, తాంత్రిక విద్య అనే మీమాంస వచ్చినప్పుడు అది తాంత్రిక విద్య కాదు, వేదంలో చెప్పబడినటువంటి విద్య, అది వైదిక విద్య. వేద విద్య అంతా కూడా మోక్షపరమైనటువంటిది, మోక్షానికి దారితీసే విద్యనే వేదంలో చెప్పారు. కాబట్టి ఇక్కడ శ్రీ విద్య అనేది వేద విద్య. ఈ విషయాన్ని నేను చాలా ఘంటాపదంగా చెప్పడం జరిగింది. అసలు ఈ విషయాలు తెలియనటువంటి వాళ్ళ కోసమే నేను శ్రీ విద్య అని ప్రత్యేకంగా ఒక పుస్తకం రాయటం కూడా జరిగింది. మొత్తం 300 పేజీలు ఉంటుంది ఆ పుస్తకం. ఆ పుస్తకాన్ని పెంచెల కోనలో ఉన్నటువంటి మణిద్వీప మహాసంస్థానం యొక్క అధిపతి శ్రీ 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 మాతా విజయేశ్వరీ దేవికి ఆ గ్రంథాన్ని అంకితం ఇవ్వటం కూడా జరిగింది. ఆ రోజున వారి ఆశ్రమంలో ఈ పుస్తకం యొక్క కాపీలు కూడా దొరుకుతాయి. మీరు తీసుకోండి, ఆ పుస్తకాన్ని చదవండి. 10 మందికి అతి చౌకగా అందుబాటులోకి రావాలి అనేటటువంటిదే నా యొక్క సంకల్పం. అందుకే ఆ గ్రంథాన్ని దగ్గర పెట్టుకుని మళ్లీ నేను శ్రీ విద్య మీద ఉపన్యాసాలు చెప్పి సీడీ కూడా ఇవ్వడం జరిగింది. పుస్తకం చదవలేనటువంటి వాళ్ళ యొక్క ఉపయోగం కోసమే ఈ పనంతా కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ శ్రీ విద్య అంతా కూడా ఇక్కడ మనకి చెప్తూ ఉన్నటువంటి ఈ 8 ఉపనిషత్తులు, ఇవే కాకుండా 9వ ఉపనిషత్తు కూడా ఉంది, లలితా రహస్య ఉపనిషత్తు. ఇది నాకు స్వప్నంలో దర్శనం ఇచ్చినటువంటి ఉపనిషత్తు అని చెప్పాను నేను. ఈ 9 ఉపనిషత్తులను కూడా శ్రీ విద్య రంగరించబడింది. అటువంటి శ్రీ విద్యను గురించి చెబుతూ ఉన్నటువంటి ఉపనిషత్తులు ఇవి. ఒక దాంట్లో విషయం విపులంగా చెప్పినా, ఇంకో దాంట్లో విపులంగా చెప్పకపోయినా, చివరికి వచ్చేటప్పటికీ ఇందులో ఉన్నటువంటి మంత్రం గాని, యంత్రం గాని, తంత్రం గాని మీకు విపులంగా చేతికి అందుతుంది. అన్నీ కూడా చాలా విపులంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మొట్టమొదటగా బహురుచోపనిషత్తు, దీన్ని ప్రారంభం చేద్దాం. ఈ బహురుచోపనిషత్తు అనేది ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు. ఇది చాలా చిన్నదైనటువంటి ఉపనిషత్తు, చాలా చిన్నదైనటువంటి ఉపనిషత్తు. ఇది కేవలం 2 మంత్రాలు ఉంటాయి ఇందులో. అంత చిన్నదైనటువంటి ఉపనిషత్తు ఇది. ఇందులో చెప్పే విషయం ఏమిటి? చరాచర జగత్తుకి ఆ పరమేశ్వరే కారణము అనే విషయాన్ని చెప్తాడంతే. సృష్టి ప్రారంభానికి ముందుగా ఆ దేవి, ఆ పరమేశ్వరు ఒక్కతే ఉండేది. ఆవిడే ఈ చరాచర జగత్తునంతా కూడా సృష్టించింది. ఆవిడ్నే కామకళ అని, శృంగార కళ అని చెప్పబడుతూ ఉన్నది. ఆమె నుంచే మొట్టమొదటిగా బ్రహ్మదేవుడు జన్మించాడు, విష్ణువు ఆవిర్భవించాడు, రుద్రుడు అవతరించాడు. సకల మరుద్గణాలు, గంధర్వులు, అప్సరసలు, కిన్నెరలు, కింపురుషులు అందరూ కూడా ఆవిడ యొక్క శరీరం నుంచే ఆవిర్భవించారు. దివ్యమైనటువంటి వాద్యాలు వాయించేటువంటి వాళ్ళు,
భోగాలు, భోగ్యము సర్వము కూడా ఆ పరమేశ్వరి యొక్క శరీరం నుంచే పుట్టినవి. అండజాలు, స్వేదజాలు, ఉద్భిజాలు, జరాయుజాలు ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి ప్రాణులు. ఈ లోకంలో ప్రాణుల యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అంటే ఇదిగో ఈ 4 రకాలుగానూ జరిగింది. అండజములు గుడ్డు నుంచి పుట్టినవి, ఉద్భిజములు నేల నుంచి పుట్టినటువంటివి, జరాయుజములు స్త్రీ యొక్క యోని నుంచి పుట్టినవి, స్వేదజములు మలిన పదార్థముల నుంచి పుట్టినవి. ఈ రకంగా ఈ చరాచర జగత్తులో ప్రాణులన్నీ కూడా జన్మించినాయి అని చెప్తున్నాయి మనకి ఉపనిషత్తులు. అవే కాకుండా వివిధ రకాలైనటువంటి ప్రాణులు, స్థావరాలు, జంగమాలు అంటే కదలిక ఉన్నవి, కదలిక లేనివి, ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, చివరగా మానవులు. వీళ్లంతా కూడా ఆ పరమేశ్వరి నుంచే జన్మించారు. ఆవిడే పరాశక్తి. ఆవిడే శాంభవి విద్య, కాది విద్య, హాది విద్య, సాది విద్య. ఆవిడే రహస్యం. ఓంకారమునందే ఆవిడ ఉంటుంది. ఆవిడ ఎక్కడ ఉంటుంది అంటే పురత్రయంలో ఉంటుంది అన్నాడు. ఆ పురత్రయమే ఓంకారము. అకారం, ఉకారం, అకారాలే అక్కడ పురత్రయము. శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటుంది. లోపల బయట కూడా ఆవిడే ఉంటుంది. ఆవిడికి దేశ కాల మాన పరిస్థితులతో దేంతోనూ కూడా సంబంధము అనేది లేదు. అపరిచ్ఛిన్నమైనటువంటిది. ఆవిడే మహాత్రిపుర సుందరి అనబడుతూ ఉన్నది. ఆవిడే ఆత్మ అంటే ఆవిడే పరమేశ్వర స్వరూపం, ఆవిడే పరమేశ్వరి. ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పరమేశ్వరి అని చెప్పినప్పుడు అది స్త్రీలింగమా పుంలింగమా అనే అనుమానం చాలా మంది వ్యక్తం చేస్తూ ఉంటారు. ఎందుకని అంటే నేను లలితా సహస్రనామానికి భాష్యం రాసినప్పుడు ఆ వివరణ అనేది ఒక పుస్తకం రాశాను, శ్రీ విద్యా సారథి అనే పేరుతో. ఆ పుస్తకం దిద్దుతూ ఒక ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు, మాస్టర్ గారు ఇందులో పరమేశ్వరుడు ఉన్నాడు అని చెప్పేసి పుంలింగం ఒకచోట వేశారు, ఉన్నది అని స్త్రీలింగాన్ని ఇంకో చోట వాడటం జరిగింది. ఇంతకీ పరమేశ్వరుడు అంటే పుంలింగమా స్త్రీలింగమా మరి ఏమిటి అని ఆయనకి తెలిసి నన్ను అడగలేదు, పాపం తెలియకే అడిగాడు. నేను వెంటనే ఇన్నో పేజీ చూడవయ్యా అన్నాను. ఆ పేజీలో ఇచ్చాను, చూడండి మాస్టర్ గారు ఒక్కసారి. పరమేశ్వర స్వరూపము అంటే స్త్రీలింగం కాదు, పుంలింగం కాదు, అలా అని నపుంసకం అంతకన్నా కాదు. ఆది మధ్య అంతము లేనటువంటిది, జన్మ మృత్యు జరాదులు ఏవి కూడా లేనటువంటిది. ఆవిడే ఆత్మ. అదే పరమేశ్వర స్వరూపము. ఈ పరమేశ్వర స్వరూపం ఆవిడ కన్నా భిన్నమైనటువంటిదంతా కూడా అనాత్మ, అసత్యము. అందుకే ఆవిడే చిత్స్వరూపిణి, సచ్చిదానందలహరి, మహాత్రిపుర సుందరి అనబడుతూ ఉన్నది. వెలుపల లోపల కూడా ప్రవేశించి చరాచర జగత్తంతా కూడా ఆక్రమించి ఉన్నది. సర్వవ్యాపి అయినటువంటిది, సర్వాంతర్యామి అయినటువంటిది, అన్నింటి యందు కూడా అంతర్లీనంగా ఉన్నది. ఆవిడే మహాత్రిపుర సుందరి. ఆ పరమేశ్వరుని దేవతలంతా కూడా అడిగారు, అమ్మా నువ్వు ఎవరు అని. అప్పుడు ఆవిడ చెప్తూ ఉన్నది, నేనే ఈ చరాచర జగత్తంతా కూడా సృష్టించినటువంటి దానని. మరి ఆ పరమేశ్వర స్వరూపాన్ని గురించి ఎలా తెలుసుకోవాలి అని అంటే మహావాక్యాల ద్వారానే ఆ పరమేశ్వరి స్వరూపాన్ని గురించి, ఆవిడ యొక్క తత్వాన్ని గురించి తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నాయి మనకి శాస్త్రాలన్నీ కూడా. లలితా శాస్త్రంలో మనకి 2 దివ్యమైనటువంటి నామాలు ఉన్నాయి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక, సకలాగమ సందోహ శక్తి సంపుటమౌక్తిక. ఇక్కడ చూడండి, సకల ఆగమ సందోహ శక్తి సంపుట మౌక్తిక.
శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక. వేదాలు గాని, వేదాంగాలు గాని, పురాణాలు గాని, ఇతిహాసాలు గాని ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుని వర్ణించగలుగుతూ ఉన్నాయి. అంటే సాకారాన్ని మాత్రమే చెప్పగలుగుతూ ఉన్నాయి. పాదముల దగ్గర నుంచి శిరస్సు మీద పెట్టుకున్నటువంటి సింధూరం వరకు, అంటే ఆ పాపిట్లో పెట్టుకునే ఉండే సింధూరం అక్కడ వరకు, అంటే నఖశిఖ పర్యంతము ఆవిడ యొక్క రూపాన్ని చెప్పగలుగుతున్నాయి. అంతేగాని ఆవిడ తత్వాన్ని చెప్పలేకపోతూ ఉన్నాయి. ఈ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే నేతి నేతి అనేటటువంటి నిషేధ వాక్యాల చేతనే ఆ పరమేశ్వరి యొక్క స్వరూపాన్ని గురించి తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నాయి ఇక్కడ. నేతి నేతి అనే నిషేధ వాక్యాలు అంటే ఎలా? వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా ఒక కుప్పగా పోశారు. పరమేశ్వరి యొక్క తత్వము అనేది ఎక్కడున్నదో ఏమిటో అసలు ఒకసారి శోధించండి అన్నారు. ఒక్కొక్కటే తీసి చూస్తూ ఉన్నారు. ఇది పరమేశ్వరి యొక్క తత్వమా? చూశారు, కాదు, పక్కన పెట్టేశారు. ఇది కాదు, ఇది కాదు, నా ఇతి ఒక్కొక్కటే తీస్తూ ఉన్నారు. ఇది కాదు, ఇది కాదు అంటున్నారు, పక్కన పెట్టేస్తున్నారు. నా ఇతి నేతి ఇవి నిషిద్ధ వాక్యాలు అంటే. ఇలా నేతి నేతి అనేటటువంటి నిషిద్ధ వాక్యాలతో అక్కడ ఉన్నటువంటి ఆ వేదాలు, వేదాంగాలు, పురాణాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా తీసేశారు. అప్పుడు ఆఖరిగా ఒక పెద్ద రత్నం దొరికింది అన్నారు. ఆ రత్నమే అమ్మవారి యొక్క స్వరూపము అని చెప్పారు. ఒకసారి లలితా సహస్రం మీద ఎవరో ఒక ఆయన ఉపన్యాసం చెప్తూ ఇలాగే చెప్పారు. అక్కడ పెద్ద రత్నం దొరికింది, ఆ రత్నమే అమ్మవారి యొక్క స్వరూపము అని. అలా అయితే అమ్మవారి యొక్క స్వరూపం రత్నం అనే చెప్పాలి మనం. అక్కడ దొరికింది రత్నం కాదు, వీటి యొక్క సారం. ఈ వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఇవన్నీ తీసేస్తే వాటి యొక్క సారము అనేది ఉన్నదే, ఆ సారమేనయ్యా అమ్మవారి యొక్క స్వరూపం అంటే. అదే ఆవిడ యొక్క తత్వము అంటే, అదే నిరాకారము. ఈ వేదాల్లో గాని, ఈ పురాణాల్లో గాని చెప్పింది ఏమిటి అంటే సాకారం. ఇప్పుడు ఇది నిరాకారం. ఆవిడే మోక్షాన్ని ఇచ్చే దేవత. అటువంటి దేవతను గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే కేవలము మహావాక్యాల వల్లే తెలుసుకోవాలి. ఈ మహావాక్యాలు 4: ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలు. అంటే జీవాత్మకి పరమాత్మకి తేడా లేదు, రెండు ఒకటే. అదే ఈ మహావాక్యాలకు అర్థం, అదే పరమేశ్వర యొక్క తత్వం. కాబట్టి ఆ పరమేశ్వర స్వరూపాన్ని గురించి తెలుసుకోవాలి అంటే ఈ మహావాక్యాలకు అర్థం తెలుసుకోవాలి. ఈ మహావాక్యాల వల్లనే ఆ పరమేశ్వరుడి యొక్క తత్వము అనేది తెలుసుకోవడం జరుగుతున్నది అని రాశారు ఈ బహురుచోపనిషత్తులో. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, యోహమస్మి బ్రహ్మాహమస్మి, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అని చెబుతూ ఉన్నది. ఇది శ్రీ విద్య అంటే. ఆవిడే షోడశి, ఆవిడే శ్రీ విద్య, ఆవిడే పంచదశాక్షరి, ఆవిడే బాలా త్రిపుర సుందరి, మహాత్రిపుర సుందరి, బాలాంబిక, బాగళ, మాతంగి, స్వయంవర కళ, భువనేశ్వరి విద్య, చండి, చాముండ, వారాహి, తిరస్కరిణి, రాజమాతంగి, ఇలా ఎన్ని పేర్లతో ఉన్నాయో, ఎన్ని రకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి చెప్పడానికి కూడా వీలు లేనటువంటివి. ఈ మధ్యన ఎక్కువ మంది నోటి ద్వారా వింటూ ఉన్నాం మనం ప్రత్యంగిరాదేవి. ప్రత్యంగిరాదేవి అంటే కాళి, అధర్వణ కాళి. ఇదంతా కూడా అమ్మవారిని గురించి చెప్పేటటువంటి విద్య. ఇలా ఈ పరమేశ్వరే ఆవిడే త్రిపురాకళ, బ్రహ్మకళ, పరమాకళ, పరాకళ అని చెప్పబడుతూ ఉన్నది. ఆవిడే ధూమావతి, సావిత్రి, గాయత్రి, సరస్వతి అని చెప్పబడుతూ ఉన్నది.
వేదాలకు అర్థం ఏమిటి అంటే ఆ పరమేశ్వర స్వరూపమే, ఆవిడే పరమేశ్వరి. ఆ పరమేశ్వరిని ఎవరైతే పూర్తిగా తెలుసుకోగలిగాడో అతడికి మరు జన్మ అనేది ఉండదు, జన్మరాహిత్యం కలుగుతుంది అని చెబుతుంది ఈ బహురుచోపనిషత్తు.